ఈరోజు పివి నరసింహరావు గారి జయంతి. పివి నరసింహరావు గారు తెలుగు ప్రజానీకానికి, భారత ప్రజానీకానికి సుపరిచితుడు. ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన భూ సమస్యలను అమలుపరచడం వలన ఆ దెబ్బతో భూస్వాములు ఒకటై జయాంధ్ర ఉద్యమాన్ని నడిపించారు. ఆనాడు గుంటూరులో నేను స్టూడెంట్గా ఉంటూ సమైక్య ఆంధ్ర కోసం ఫైట్ చేసిన వాళ్ళం. చూసాం. చివరికి పివి నరసింహరావు ఇక్కడి నుంచి ఉద్వాసం వరకు సెంటర్కి వెళ్ళిపోయారు. సెంటర్కి వెళ్ళిన తర్వాత ఆయన మన ప్రధానమంత్రి అయ్యాడు. అంటే ఈనాడు దుశ్శాసనుడు, దుర్యోధనుడు పరిపాలనలాగా ఆనాడు కృష్ణార్జున పరిపాలన వచ్చింది. పివి నరసింహరావు, మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి, ఫైనాన్స్ మినిస్టర్గా. భారతదేశంలో ఆనాడు తీసుకున్న నిర్ణయాలు కొంత విభేదాలు ఉండేది, మాకు కూడా విభేదాలు ఉన్నాయి. అయితే ఆయన సక్రమంగా అర్థం చేసుకున్నాను, మేము కూడా ఫెయిల్ అయ్యి నాకు డౌట్ ఉంది. ఎందుకంటే ప్రపంచం అంతా మారుతున్న తరుణంలో ఈ సరళీకరణ, ప్రైవేట్ ఎల్పిజి పెట్టినప్పుడు దాన్ని తీవ్రంగా వ్యతిరేకించాం. అయితే ప్రాబ్లం ఏంది, దాన్ని రాను 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 అదే ఇంప్లిమెంట్ అయిపోవచ్చింది. ఆనాడు మేము కూడా చూడాల్సింది ఏంటంటే సంస్కరణలో ఏది బెటరు ఏది కాదు దాన్ని సూక్ష్మంగా పరిశీలించి ఆ ప్రకారం ఉంటే ఆచరణ ఉంటే కొంచెం బాగుండేదేమో. చివరికి అది పూర్తిగా మనం వ్యతిరేకించడం వల్ల దాని ప్రజానీకారంలోకి సరిగా పోలేకపోయింది, నెగిటివ్ భావం పోయింది. ఇప్పుడు చూసినట్టయితే ఈనాడు దుర్యోధనుడు దుశ్శాసనులాగా పరిపాలన సాగించే క్రమంలో పివి నరసింహరావు గారిని పరిశీలించినప్పుడు ఆయన ఈ దేశానికి, ఆర్థిక వ్యవస్థకి, ఒక నిబద్ధతకి, విలక్షణ వ్యక్తిత్వానికి ఆయన అర్థం పట్టేటివాడిగా చూస్తున్నాం. వారి జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆనాడు తీసుకున్న నిర్ణయాన్ని సమీక్షించుకోవాలి, భవిష్యత్తు జరిగేదాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఇలాంటి దుశ్శాసన పర్వాలని పరిపాలించేటువంటి అవకాశం ఇవ్వకూడదు. ఆ ప్రకారం పోరాటం సాగించాల్సిన అవసరం మనందరిపైన ఉందని చెప్పని పివి నరసింహరావు గారి జయంతి సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను.